ఆది కాండం జాగ్రత్తగా వినండి. అదే ఆది కాండము 4వ అధ్యాయం, 5వ వచనం చూడండి. కయ్యేను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపమొచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఆగుదాం చూడండి. నేను అడుగుతున్నాను, ప్రశ్న అడుగుతున్నాను, మీకు తెలిసిన సందర్భం కనుక మిమ్మల్ని చెప్తున్నాను. నిజంగా మీకు ఈ మాట్లాడదంటే తక్కువ ఆన్సర్ చెప్పండి. కయ్యేననే నరహంతుకుడైన మొదటి దంపతులు పుట్టిన తొలి సంతానమైన జ్యేష్ఠ కుమారుడైన కయ్యేననే ఆ వ్యక్తి దేవుడికి ఎందుకు నచ్చలేదండి? చెప్పాలి. డైరెక్ట్గా అడుగుతున్నాను, డైరెక్ట్ చెప్పండి. ఇప్పుడు చదివిన వచనాలు బట్టి చెప్పండి. కయ్యేను దేవునికి ఎందుకు నచ్చలేదు? చెప్పాలి చెప్పండి అంటున్నానంటే అది కాదనే కదా, మళ్ళీ అది చెప్తారు. చెప్పాలి. చెప్పనా? కేవలం జలసి. గుర్తుపెట్టుకోండి, జలసి వచ్చినోడికి ఏమొస్తుంది చెప్పనా? ఉక్రోషం వస్తుంది. ఉక్రోషానికి మరో మాట చెప్తున్నా, కోపం వచ్చేస్తుంటుంది. కోపంలో ఏం జరుగుతుందో తెలుసా? స్వభావాన్ని మర్చిపోయి మృగంలాగా బిహేవ్ చేస్తాం. ఎప్పుడైనా చూసారా? కోపం వచ్చినోడు చూసి జంతువులాగా అయిపోయాడరా అనిపిస్తుంది. చూసారా? ఆ లక్షణం వస్తుంది. కయ్యేనికి అదే వచ్చేసింది అంటున్నాడు యోధా. మృగం కోపంలోనే నరుగుతారు. చూసారా? మా ఊళ్ళో నరికేశారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎలా నరికేశారా అంటే ఆ టైంలో ఆ కోపం వస్తే ఇంక మనిషిలా ఉండడు. చెప్పండి, మృగం కోపాలు వస్తే నడుతున్న. ఆ మధ్య మీరు చూసేలేదు, సొంత భార్యని ఎన్ని ముక్కలో నరికాడట? 2 ముక్కలు, 72 ముక్కలు నరకడం కదా, మళ్ళీ ఉడకబెట్టడమే కాదు, మిక్సీలో వేసాడట కదా, పౌడర్ చేశాడట, ఎండబెట్టాడట, స్మెల్ రాకుండా ఆ మంచి గసగసాల పౌడర్ వేసాడట, ఎముకలన్నీ చక్కగా నుజ్జు చేశాడు. ఒరే తెలా మీరు ఎలా చేయగలరంటే గుర్తుపెట్టుకోండి, కోపం వచ్చిందో మృగాలు అయిపోతామని చెప్తున్నారు. మృగమే. కోపం ఎందుకు వస్తుందంటే అసూయ స్టార్ట్ అవుతుంది. అందుకే చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. చర్చికి సోమవారం నుంచి శనివారం వరకు వచ్చినప్పుడు నీకు ఎవరినైనా చూసినప్పుడు నీకు జలసీ వస్తే గనక త్వరలోనే నువ్వు యానిమల్ అవ్వబోతున్నావు. గుర్తుపెట్టుకో. యానిమల్ అంటే మీకు ఏదో గుర్తురాకూడదు. మళ్ళీ తెలుగులో చెప్తున్నాను, మృగం అయిపోతావు. మృగం అవుతా. అందుకే చూడండి, కయ్యేను మృగమైపోయాడు. యోధా చెప్పినట్టే వివేకం లేని మృగమైపోయాడు. కోపంతో రగిలిపోయాడు. అసూయ వచ్చిన వాడు ఏమైపోతాడు తెలుసా? కోపం వస్తుంది, ముఖం చిన్నబుచ్చుకుంటుంది. నేను అడుగుతున్నాను, నీ ముఖం ఎప్పుడైనా చిన్నబోతుందా? చెక్ చేసుకో. నీ ముఖం ఎప్పుడైనా కోపంతో రగిలిపోతుందా? చెక్ చేసుకో. కోపం వస్తే ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను వినండి. ఈ లైన్స్ మర్చిపోకూడదని నేను మరీ రాసుకున్నాను. కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎదుటోడు చెప్పేది మన బుర్రకు ఎక్కదండి కోపం ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకోండి. కోపం ఉన్నప్పుడు ఇంకేం జరుగుతుందో తెలుసా? కోపం మనకు ఎక్కువైపోయింది అనుకోండి, కళ్ళ ముందు మంచున్నది మనకు మంచిగా కనబడదు. కోపం ఎక్కువైపోయింది అనుకోండి, ఎదుటోడు చెబుతున్నది మన చెవిలికి ఎక్కదు. కోపం ఎక్కువైపోయినప్పుడు మంచి చెబుతున్న ఎక్కదు. ఒక్క మాటలో చెప్పాలంటే అదో రకమైన గ్రుడ్డితనం వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్లియరెన్స్ పోతుంది. మరో మాట చెప్పాలంటే పిచ్చోలా బిహేవ్ చేస్తాం. ఇంకా ఏంటంటే బుర్రకి ఎక్కదు. అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. ఆ కోపం తగ్గేంత వరకు దేవుడు వచ్చి మాట్లాడిన వీడి బుర్ర పనిచేయదు. అలాగే పనిచేయలేదు వాడికి. సాక్షాత్తు వచ్చి మాట్లాడింది ఎవరు చెప్పండి? దేవుడే వచ్చి మాట్లాడుతున్నా ఇతగాడి బుర్రకి ఎక్కట్లేదంటే అసూయ వచ్చింది. అసూయలో కోపం వచ్చింది. ఆ కోపంలో దేవుడు వచ్చి ఆ మెసేజ్ చెబుతున్న అతగాడికి ఎక్కట్లేదంటే ఏమైందో తెలుసా? మృగం లక్షణాలు వచ్చేసాయి. కోపం ఎక్కువైతే బాగున్నాండి. కోపం ఎక్కువైతే బైబిల్ ఒక మాట అంది, కోపం ఎక్కువైతే పాపం చేస్తామంట. కోపం ఎక్కువైతే పాపం చేస్తే, పాపం గర్భం ధరిస్తే గర్భం వలన వచ్చే డెలివరీ ఏంటి చెప్పండి? మరణం. కయ్యేన్ దగ్గర జరిగిన డెలివరీ ఏంటి చెప్పండి? తమ్ముడిని చంపేశాడు. ఘోరంగా చంపేశాడు. ఎందుకు జరిగింది ఇదంతంటే కేవలం అసూయ. కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని టైంలో చంపాలనుకోలేదట. కేస్ స్టడీ రాశారు. చంపాలనుకోలేదట. ఇలా ఒక్కసారి చెయ్యట్టు అలా గోడకు గుద్దుదట. ఇలాగంతే చచ్చిపోయింది.
చచ్చిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, చచ్చిపోయింది, ఏం చేయాలి, మొన్నకే చూసారు లేదో, చచ్చిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, కోపంలో గుద్దేశాడు, గోడకు తగిలేసింది, కింద పడిపోయాడు, చనిపోయింది, ఏం చేయాలి, చనిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, కవర్ చేయాలి, కవర్ చేయడానికి ఏం చేశాడు, మొక్కలు నగిడి బకెట్లో పెట్టి బాత్రూంలో పెట్టాడు. పక్కింటి వాళ్ళకి వాసన వచ్చి ఏదో తేడాగా ఉందండి, మొన్న నుంచి ఈ పాప కనబట్టలేదు అన్నప్పుడు విషయం బయటకు వచ్చింది. కోపంలోనే జరుగుతాయి అన్నీ. చాలామంది పెద్ద సోగ్గాలు ఏమంటారంటే కోపం ఏదో పెద్ద డిగ్నిటీలా చెప్తుంటారు. నాకు చాలా కోపం అండి, ఏమనుకుంటున్నారు, పోతా త్వరలోనే రెడీగా ఉండు. నాకు చాలా కోపం అండి, నాకు చాలా కోపం అండి, నన్ను అదేం పెద్ద డిగ్రీ పట్ట అది. నాకు చాలా కోపం అండి, నేను ఎలాగంటే కోపంలో చేసే పనులు ఎలా ఉంటే గుర్తుపెట్టుకోండి, గుడ్డుతనం వస్తుంది, చెవులు పనిచేయవు, ఏం మాట్లాడడం తెలియదు, ఆ మాటలకి తోటల్లో పొడి చేస్తాం, చివరికి ఏం చేస్తాం తెలుస్తా, నీ ఎదుట నీ మానసికంగా శారీరకంగా చంపేస్తాం. మొదటి సంగతి మనకు దృష్టాంతాలుగా ఎందుకు రాశాడంటే కోపం వలన జరిగింది పాపం, పాపం వలన వచ్చింది మరణం. జాగ్రత్త. నీకెవరి మీదైనా కోపాలుంటే, నీకెవరి మీదైనా ద్వేషాలుంటే, నీకెవరి మీదైనా జెలసీ ఉంటే జాగ్రత్త. దేవుడు ఇష్టపడ్డు. ఒకవేళ దేవా నాకు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే ఏంటి ప్రభా నా మైండ్ ఎలా ఉందన్న అని నీకు అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను, దేవుడిని అడుగు, ప్రభా ఇలాంటి మైండ్ ఉంది బ్రో, ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే నాకు నచ్చట్లేదు, ఇది కయ్యాడు లక్షణమే, గుర్తుపెట్టుకో. ఎదురింటోళ్ళు ఎవరైనా ఏదైనా కొనేసుకున్నారనుకో, నీకు ఊపిరాడతలేదనుకో, కయ్యానికి తమ్ముడు నువ్వు, గుర్తుపెట్టుకో. ఎవరన్నా బాగా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నారు అనుకోండి, నీకు ఏదో రకమైన ఫీలింగ్, వాళ్ళ పేరెత్తేనే కోపం వచ్చేస్తుంది అనుకోండి, జాగ్రత్త. నేను ప్రేమించి చెప్తున్నాను, సందర్భంలోంచి నేను మాట్లాడుతున్నాను, ఇది నా మాట కాదు, సాక్షాత్తు దేవుని మాట అని మీకు అర్థమైతే, ఒకవేళ ఆ లక్షణాలు మీ దగ్గర ఉంటే, నిజమే ప్రభువా ఈ లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నా పక్కోడికి జాబ్ వచ్చి నాకు జాబ్ రాకపోతే నాకు అదోలా ఉంటుంది, నా పక్కవారు నాకన్నా కలర్ఫుల్గా కనిపిస్తే నాకు అదోలా అనిపిస్తుంది, నాకు ఎవరైనా నన్ను గౌరవించాల్సిన వారు నన్ను గౌరవించకుండా వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు అదోలా అనిపిస్తుంది. ఎవడో వచ్చి ఆ డాక్టర్ అంటాడు, ఇడు వచ్చి ఇంజనీర్ అంటాడు, ఇడు వచ్చి ఏదో అంటాడు, ఆడి స్టేటస్లు ఎవడెవడో మాట్లాడతాడు, నాకు స్టేటస్ లేకపోయేసరికి వాళ్ళందరూ నాకు నచ్చట్లేదు. ఇలాంటి మీకు ఏమన్నా అనిపిస్తే గుర్తుపెట్టుకోండి, ఇది కయ్యేను లక్షణమే. నేను అడుగుతున్నానండి, ఈ చర్చకు వచ్చే లోపు సోమవారం నుండి శనివారం వరకు ఎవరి మీద ఎన్ని కోపం వస్తే ఆ కోపానికి సరి అయిన కారణం ఉండాలి మీ దగ్గర, ఉందా? సోమవారం నుండి శనివారం వరకు మీరు తిరిగి చర్చకు వచ్చారు, నేను అడుగుతున్నాను, ఎవరి మీద మీకు కోపం వస్తే ఆ కోపానికి సరి అయిన కారణం ఉండాలి. ఏం కారణం ఉంది మీ దగ్గర? ఏం కారణం ఉంది చెప్పండి. కారణం ఏమీ లేదు. కారణం ఏంటి చెప్పినా, ఈ మధ్య నీ కన్నాలు తెల్లగా అయిపోయారు అంతే, సరదా చెప్తున్నాను. పెద్ద కారణాలు ఉండవు. నీకు వాళ్ళ మీద ఎందుకు కోపం వచ్చిందంటే ఈ మధ్య నీకన్నా వాళ్ళు అందరూ గౌరవిస్తున్నారు అంతే. నేను అడుగుతున్నాను, ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి. ఎదుటోళ్ళు బాగుపడుతున్నప్పుడు, ఎదుటోళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, ఎదుటోళ్ళు వస్తువులు కొనుక్కున్నప్పుడు, ఎదుటోళ్ళు నీ పక్క నీ సొంత ఫ్రెండ్ బాగుపడుతున్నప్పుడు, ఇలాంటివి నీకు ఏమైనా ఉంటే, నీకు నచ్చట్లేకపోతే జాగ్రత్త, నీ కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావు, ఆ కోపంలో చివరికి నువ్వేం చేస్తావు తెలుసా? దగ్గర లేరు కానీ ఆ టీలో ఏదోటి గ్రేస్మాలా కలిపేసి ఇచ్చేస్తావు. ఇప్పుడు ఆ గ్రేస్మా పిల్ల ఉంది కదా, ఇండియాలో 2వ మహిళ ఉరిశిక్షకి. ఏ విషయంలో చేసింది? కోపం వచ్చి చేసేసింది ఆ పిల్ల. అలాగా 4 రోజులు తిరిగింది, ఇంకొద్దురా నాకు ఇంకొక సంబంధం వచ్చింది పోరా అందంట. ఈ కురగాడు ఏమన్నాడంటే, లేదు మరి ఇంక నేను నా దిలికి దడక అన్నాడంట. రారా నా ప్రియుడ అన్నదట. ఆ జ్యూసులో కలిపింది, ఇచ్చింది, చంపేసింది. చచ్చిపోతున్నప్పుడు కూడా అమ్మాయికి జాలి కలగలేదంటే లోపల ఏముందో చెప్పనా? అసూయ, కోపం, పగ, మృగంలా తయారవుతామండి. ఆ మృగాలు మనతో క్రైమ్ చేపిస్తే, ఆ నేర చరిత్ర ఎప్పుడైతే జరిగిందో, నేను మళ్ళీ చెప్తున్నాను, సొసైటీలో నష్టపోతావు, దేవుడి దగ్గర నష్టపోతావు, అన్ని విధాలుగా దూరం అయిపోతావు. ఒకవేళ నీ కోపం ఎక్కువైతే నీ కాపురం త్వరలోనే పోతుంది. నీ కోపం ఎక్కువైతే నీ స్నేహం త్వరలోనే పోతుంది. నీ కోపం ఎక్కువైతే నువ్వు సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుడు అయితే త్వరలోనే నీ సంఘాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. నువ్వు కోపం ఎక్కువైతే నీ బాల్య స్నేహితులు కూడా నీకు దూరం అయిపోతారు. నీ కోపం ఎక్కువైతే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితాన్ని నువ్వే మృగంలా మార్చుకుంటావు. ఒకవేళ నీ కోపం ఎక్కువ ఉంటే దేవుడు కూడా అన్నాడు, వరే ఇలా ఉంటే నువ్వు చర్చికి రావద్దురా, మొదట వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి అప్పుడు రారా. అలానే కళ్ళు మూసుకోండి.
మీ లిస్టులో ఎవరైనా జ్ఞాపకం వస్తే వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుని క్షమాపణ అడగండి. దేవా, నిజమే ప్రభువా, నాకు కయ్యేని లక్షణాలు ఉన్నాయి ప్రభువా అని నీకు అనిపిస్తే, కయ్యేని స్వభావం ఈ రోజుకి పనిచేస్తుంది ప్రభువా అని నీకు అనిపిస్తే క్షమాపణ అడగండి. తప్పు చేయకముందే క్షమాపణ కోరమని చెప్పిన ఆ రోజు చెప్పిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా చెప్తున్నాడు. సత్క్రియ చేయి. ఈరోజుకి సన్నిధి మన ఎదుట ఉంచి, ఈరోజుకి వాళ్ళకి ఇచ్చిన దయను మనకు చూపించి, ఈరోజు కూడా ఆయన స్వరం నీకు వినిపించి సత్క్రియ చేయి అని ఎంత చెబుతున్నా నీ బుర్రకు ఎక్కకపోతే, నెక్స్ట్ నువ్వు ఖచ్చితంగా చేసేది, నువ్వు దేశిస్తున్న అసూయపడుతున్న మనుషుల్ని నువ్వు నీ మనసులో ఖచ్చితంగా నువ్వు చంపేస్తావు. నరహత్య చేయవారు ఖచ్చితంగా నరకానికి పాత్రులు. అది మనసులో చంపిన నరహత్యే, అది మాటలతో దూషించిన అది నరహత్యే. ఈ మాటలంటే వాళ్ళు కృంగిపోతారని తెలిసినా నువ్వు అన్నావంటే అది నరహత్యే. ఎర్దుడా అని నా సహోదరు నేను అన్నప్పుడు అది ఖచ్చితంగా నరహత్యనే. నా ప్రభు సెలవిచ్చాడు, జాగ్రత్త. కయ్యేనికి ఎలాగైతే తప్పు జరగక ముందే చెప్పాడో, బహుశా రేపటి నుండి నీ జీవితంలో ఏది జరగకుండా ఈరోజే ముందు చెబుతున్నాడేమో, జాగ్రత్త. ఆయనకి అర్పణ ఇచ్చావా, ఆయనకి డబ్బు ఇచ్చావా, ఆయనకి వస్తువులు ఇచ్చావా, ఇవన్నీ తర్వాత విషయం. నీ సహోదరుడికి గౌరవం ఇస్తున్నావా? నీ సహోదరుల మీద అసూయ పడకుండా ఉంటున్నావా? నీ దేవుని పట్ల అర్పణ నిర్దోషంగా కనబడుతుందా? అలా కనబడాలి అంటే నాలో అసూయ కనబడకుండా పోవాలి. విలువైన మాటలు తండ్రి అందించారు, విన్నారు మీ బిడ్డలు, ఒప్పుకుంటున్నారు తండ్రి. ఎవరెవరిని వారు ఇప్పటి వరకు ద్వేషించారో తండ్రి, వాళ్ళ పక్షమున నేను తండ్రి అడుగుతున్నాను దేవా, అది ఎరుగకే జరిగిన పని అయితే క్షమించండి. అది తెలిసి చేసిన పాపమైనా క్షమించండి. కయ్యేనికి అవకాశం ఇచ్చినట్టే మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు దేవా. కయ్యేని నిలబెట్టుకోలేకపోయాడు, లోకంలో దేశదిమరైపోయాడు. ఎంత పిలుపునిచ్చిన తండ్రి మేము నిలబెట్టుకోకపోతే మా బ్రతుకులు తండ్రి మీ సన్నిధికి దూరం అయిపోతాం, దేశదింపరం అయిపోతాం, అర్థం లేకుండా మారిపోతాం. మాకెవ్వరు తండ్రి మా ఎదుటి బాగున్నా మేము వాళ్ళ మీద అసూయ పడకూడదు, బాగున్నారు అని సంతోషించే మనసు మాకు ఇవ్వండి తండ్రి. ఎవరైనా ఒక వస్తువు కొనుక్కుంటే మంచిది, కష్టపడి కొనుక్కున్నారు అని వాళ్ళని గౌరవించి ఆనందించే మనసు మాకు ఇవ్వండి తండ్రి. ఎవరైనా ఆర్థికంగా బాగుంటే మంచిది, జాగ్రత్త పరులు తమ్మును తాము సిద్ధపరచుకుని ఆర్థికంగా స్థిరపడ్డారని వాళ్ళని చూసి మేము కూడా అలా ఉంటే బాగుందని నేర్చుకునే మనసు మాకు ఇవ్వండి తప్ప, వాళ్ళు మాకన్నా బాగున్నారని తండ్రి ఒకవేళ అలాంటి మనసు మాకు వస్తే మేము ఖచ్చితంగా కయ్యేని నడిచిన మార్గంలోనే నడుస్తున్నాం దేవా. అది తీసివేయండి దయచేసి. ఆ స్వభావం మాలో ఉంది తండ్రి. ఎందుకు ఇంకా పాత నిబంధన సంగతులు రాసి తండ్రి మా కళ్ళ ఎదుటి పెట్టారంటే, మాకు దుష్టాంతములుగా యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి తండ్రి ఈ రోజుకి నమోదు చేశారు. విన్నారు, వారి మనసుల్లో ఎవరెవరు ఉన్నారు ఈరోజే వారిని క్షమిస్తున్నారు, రేపే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారని మాటిస్తున్నారు దేవా. తండ్రి ఏదో ఒక రకంగా తండ్రి ఎవరో మాకు శత్రువులు ఉండకూడదు తండ్రి. ఈరోజు కాకపోయినా రేపైనా ఏదో ఒక రోజు తండ్రి మేము తగ్గించుకునైనా మాట్లాడేయాలి దేవా. లేదంటే ఆ రోజు మేము తీర్పు దినాన్ని నిలబడితే మేము ఏమైపోతాము. ఆ గడియ రాకుండా తండ్రి ఇలాంటి హెచ్చరికలు మాకు ఇస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ ప్రభు రాత్రి సంస్కరణలోకి వెళుతున్నాము. మాతో ఉండండి, మాతో మాట్లాడండి.